కార్యముల గ్రంథములో మనము 1 నుండి 4 వచనాలు చదువుకున్నాం. ఈ దినములో దేవుని వాక్యము నుండి 2వ అధ్యాయం 5వ వచనము నుండి 13 వచనాలు చదువుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 5 నుండి 13 వచనాలు. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో, మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనం వినుచున్నామే, ఇదేమి? పార్తీలు, మాదీలు, ఏలామీలు, మెసొపొతామియలు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగియ, పంఫూలియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్ణులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమోగునా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. చదవబడిన ఈ లేఖన భాగం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ప్రతివారు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా ప్రియ ప్రభువా, పరమందు ఆసీనుడవైన మా దేవా, నిత్యుడా, సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ప్రభావ మహాత్యమును బట్టి, మీ ఔన్నత్యమును బట్టి మిమ్మును మేమెంతగానో స్తుతిస్తున్నాం. చదవబడిన లేఖన భాగములలో నుండి అమూల్యమైన సంగతులు, ఆధ్యాత్మికమైన విషయాలు తేటగా మీరు మాకు బయలుపరచి మీకు రావలసిన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు, సమస్తమునకు ఆది సంభూతుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు, అన్ని విషయాలలో విడువక ఎడబాయక కృప చూపుచు మా పక్షముగా మేలు చేస్తూ పెందలకడనే మీ పాద సన్నిధికి వచ్చి మీ వాక్యములో ఉన్న వాస్తవాలు గ్రహించనై ఉంటుండగా మాతో మాట్లాడి మహిమ పొందుచున్నారని నమ్మి స్తుతిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దేవుని వాక్యములో నుండి ఎన్నో శ్రేష్టమైన అనుభవాలు మన జీవితంలోకి మనము అన్వయించుకొని దేవునికి మహిమ మనం ఆపాదించే వారంగా మనం ఉండాలి. గత వర్తమానంలో 1 నుంచి 4 వచనాల్లో పరిశుద్ధాత్మ దిగి వచ్చిన విధము మనము కొంత విన్నాం. ఇక 5 నుండి 13 వచనాలలో మనం చదువుకున్న వచనాలు అన్య భాషలతో దేవుని కార్యములు వివరించుట. అన్య భాషలతో దేవుని కార్యములను వివరించుటను గుర్చిన విషయాలు స్పష్టంగా వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, దైవ గ్రంథములో మనం వింటున్నప్పుడు పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు
ఆత్మ బాప్తిస్మము జరిగెను. పౌలు గాని కొరింథీలు గాని అప్పుడు అక్షరార్థముగా అక్కడ లేరు. అయినను మనమందరము ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి అని అన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయం 12, 13 వచనాలలో మనము చూచాం. ఎప్పుడైతే మన ప్రాచీన స్వభావం అనగా ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడతాడో, ఆ సిలువ వేయబడిన నాడు అంటే నమ్మిన నాడు మనము కూడా ఆ సిలువ కార్యములో ఉన్నాం. ఇది వాస్తవమే గాని నమ్మి అనుభవములోనికి తెచ్చుకొనగలము. ఆత్మ బాప్తిస్మము కూడా అలాంటిదే అని గత వర్తమానంలో మనం వినడం జరిగింది. ప్రియులారా, కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు మనమందరము ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి అని అంటున్నాడంటే అది జరిగిన కార్యము గాని ఉన్నది గాని జరగవలసినదిగా లేదు. పొందితిమి అంటే జరిగిన కార్యమే. మరియు మనలో కొందరు ఆత్మ బాప్తిస్మము పొందితిమి అనలేదు. ఆత్మ బాప్తిస్మము పొందిన వారు కొందరు, పొందవలసిన వారు కొందరు అని ఎక్కడనూ లేదు. విశ్వసించిన వారందరూ పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందిన వారే. క్రొత్తగా జన్మించిన వారందరూ పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందిన వారే. ఆత్మ బాప్తిస్మము అనగా అవయవములు అనేకములై ఒక్క శరీరముగా ఉండుట. సంఘమే ఆయన శరీరం కదా. పెంతెకొస్తు దినమున స్థాపించబడిన శరీరం అది పరిపూర్ణమైన శరీరము గాని ఏండ్లు గడుస్తూ ఉండగా ఆ శరీరము అభివృద్ధి చెందుతూ ఉన్నది. చూడండి, ఈ దినమున చిన్నపిల్లవాడు పుట్టాడు అంటే పుట్టుకలోనే పరిపూర్ణ శరీరముగా ఉన్నట్టు ఆ శరీరముగా పుట్టుచున్నాడు. శరీరముగా పుట్టాడు గాని అన్ని అవయవములు ఆ పిల్లవానికి ఉండును గాని చిన్న చేతులు, చిన్న వ్రేళ్ళు, చిన్న అవయవములు. శరీరం పెరుగుతూ ఉండగా ఆ అవయవములే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మరి పెద్దవానికి అవయవములు అవే ఉంటాయి, చిన్నవానికి అవయవాలు అవే ఉంటాయి. అయితే చిన్నవారికి చిన్నగా ఉంటాయి, పెద్దవారికి పెద్దగా ఉంటాయి. ఇలాగున మనం ఆలోచన చేస్తే పెంతెకొస్తు దినమున జన్మించిన శరీరం పరిపూర్ణమైనదే గాని అది బాల్య దశ. క్రమక్రమేణ అభివృద్ధి, ఎదుగుదల ఉంటుంది. అలాగే శరీరం పెరుగుతూ ఉండగా కొన్ని కణాలు చనిపోతూ ఉంటాయి. అలాగే సంఘం అనే శరీరం అభివృద్ధి అగుచుండగా కొంతమంది విశ్వాసులు మరణిస్తూ ఉన్నారు. కొంతమంది విశ్వాసులు క్రొత్తగా సంఘములో చేరుచూ ఉన్నారు. ఎంత అభివృద్ధి చెందినా ఈ శరీరానికి వృద్ధాప్యము అనేది లేదు. ఎంత అభివృద్ధి చెందినా ఇంకా అభివృద్ధి చెందవలసింది ఎంతో ఉంది. అభివృద్ధి చెందవలసింది ఇంకా ఎంతో ఉంది. దాని పరిపూర్ణత ప్రభువు వచ్చినప్పుడే అనే సత్యం మనకు అర్థమవుతుంది. ఆ పరిపూర్ణ స్థితి వచ్చినప్పుడు ప్రభు ఆకాశ మండలమునకు వచ్చి సంఘమును తీసుకొని పోతాడు. అది కనుక ఆ రోజు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిన సందర్భంలో ప్రియులారా, ఆత్మ కుమ్మరింపబడుట అనగా వారు శక్తిని పొందుట
అనగా వారు ఆత్మ బాప్తిస్మము పొందుట, ఇలాంటి సంగతులు మనము చూస్తాం. పెంతెకోస్తు రోజున జరిగింది ఏమి? అసలు పెంతెకోస్తు రోజున జరిగింది ఏంటి? ఒకటి, పెంతెకోస్తు దినమున జరిగినది ఏంటి? వాగ్దానము చేయబడిన వాడు వచ్చేసాను. వాగ్దానము చేయబడిన వాడు వచ్చాడు. ఆయనను పంపుతానని క్రీస్తు చెప్పిపోయెను. తాను చెప్పిన మాటను క్రీస్తు నెరవేర్చే ఆత్మను పంపాను. అది ఆ రోజు జరిగిన కార్యం. యోహాను సువార్త 16:7. యోహాను సువార్త 16:7లో వాగ్దానము చేయబడిన ఆత్మ వచ్చినట్లు, ఆయనను పంపుతానని క్రీస్తు చెప్పి వెళ్ళాడుగా, తాను చెప్పిన మాటను క్రీస్తు నెరవేర్చి ఆత్మను పంపినట్లుగా మనము చూస్తాం. ఇక రెండవ మాట, క్రీస్తును వెంబడించిన శిష్యులు. క్రీస్తును వెంబడించిన శిష్యులు యోహాను సువార్త 14:20లో, యోహాను సువార్త 14:20లో వాగ్దానము చేసినట్లు క్రీస్తులో చేర్చబడిరి. క్రీస్తులో చేర్చబడిరి. శరీరధారి అయి ఉన్నప్పుడు క్రీస్తు వారి లోపల చేరలేక ఉండెను. శరీరధారి అయి ఉన్నప్పుడు క్రీస్తు వారి లోపల చేరలేక ఉండెను. తన శరీరమును అర్పించి మృతులలో నుండి లేచి పైకి వెళ్ళి ఆత్మను పంపుటలో మునుపు సాధ్యము లేని క్రియ సాధ్యమైను. మునుపు సాధ్యము లేని క్రియ ఇప్పుడేమైంది? సాధ్యమైంది. ప్రియులారా, అదేమంటే శిష్యులు ఆత్మ రావడము చేత క్రీస్తులో చేరిపోయిరి. క్రీస్తు కూడా వారిలో చేరిపోయాడు. క్రీస్తు వారిలో చేరిపోయాడు, వీరు క్రీస్తులో చేరిపోయారు అని అర్థం. ఇక మూడవ విషయానికి వచ్చినప్పుడు, మూడవ విషయం, క్రీస్తు ఆత్మీయమైన శరీరమును సంఘములో శిష్యులు కలుపబడిరి. క్రీస్తు ఆత్మీయమైన శరీరమును సంఘములో శిష్యులు కలుపబడిరి. అంటే మీకు కొంచెం శరీరం ఏంటి, సంఘం ఏంటి ఒకటి కాదా అన్నట్టుంటుంది. కానీ అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13లో చెప్పబడిన మర్మం ఇది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13లో చెప్పబడిన మర్మం. క్రీస్తు సంఘం ఆయన శరీరములాగున ఉన్నది. క్రీస్తు సంఘం ఆయన శరీరములాగా ఉన్నది. భక్తులు ఆ శరీరములో అవయవములై ఉన్నారు. భక్తులు ఎలా ఉన్నారు? ఆయన శరీరములో అవయవములై ఉన్నారు. ఇట్టి ఐక్యత పరిశుద్ధాత్మ వలననే గాని వేరొకని వలన కలుగలేదు. అర్థమైందండి? కలుగ నేరదు. పెంతెకోస్తులో ఇట్లు జరిగిపోయాను. వీరు ఆత్మలో నిండిన వారైరి. ఆత్మతో నిండిన వారైరి. వీరు ఆత్మలో మునిగిపోయిరి. ఆత్మలో ముంచబడిరి. వారి ఆత్మలోను ఆత్మ వారిలోను చేరిపోయిరి. ఈ పదాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఆత్మలో నిండిన వారైరి, ఆత్మతో నింపబడిన వారైరి, ఆత్మలో మునిగిపోయిరి, ఆత్మలో ముంచబడిరి. అర్థమైందండి? ఆత్మలో ముంచబడిరి, ఆత్మలో చేరిపోయిరి, ఆత్మ వారిని చేర్చుకొనెను అని కూడా చెప్పచ్చు. వారి ఆత్మలోను ఆత్మ వారిలోను చేరిపోయిరి.
గొప్ప ఏకీభావం ఆ ఆదివారమున జరిగెను. అర్థమైందండి? ఆ ఏకీభావం ఎప్పుడు జరిగింది? ఆదివారమున జరిగినట్లు మనము చూస్తాం. ఎప్పుడది? ఆత్మ బాప్తిస్మము పొందినప్పుడే, ఆత్మ బాప్తిస్మం అప్పుడే వారు పొందిరి. కొద్ది దినములలో పరిశుద్ధాత్మలో లేక పరిశుద్ధాత్మతో మీరు బాప్తిస్మము పొందెదరని క్రీస్తు అపోస్తలుల కార్యములో 1వ అధ్యాయం 5వ వచనంలో సెలవిచ్చాడు. అన్నాడు కదండి. 1:5లో చెప్పబడిన మాట 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాలలో వ్రాసిన సంభవం ఇదే. కొద్ది దినాలలో, అక్కడ 5వ వచనం, ఇక్కడ 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనం. ఒక్కసారి ఆత్మ బాప్తిస్మమును, ఆత్మ నింపుదలను పొందిరి. ఆత్మ బాప్తిస్మము వలన కలుగు ఫలమేమంటే, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఏదనగా, మీకు ఒకే వచనం, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఆ వచనములో వ్రాసినట్లు పరిశుద్ధాత్మ వచ్చి నమ్మిన వారిని క్రీస్తు ఆత్మీయమైన శరీరములో చేర్చడమే. ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. ఎందుకు? ఒక్క శరీరముగా ఉండుటకు, లేక ఒక్క శరీరములోనికి అవయవములుగా చేర్చబడుట కొరకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందితమని తెలియచున్నది. అర్థమైందండి? ఇక్కడ 17 దేశాల వారు కూడుకున్నారు. 17 దేశాల వారు కూడుకున్నారు. దేశాలు ఏవైనా, భాషలు ఏవైనా ఒక్క ఆత్మ చేత నింపబడి ఒక్క ఆత్మ బాప్తిస్మము పొంది వారు ఆత్మశక్తిని వారు పొందిన వారు అయ్యారు. ఇది విశేషమైన విషయం. ఇక 4వది, పెంతెకొస్తు నాడు క్రీస్తును వెంబడించువారు. క్రీస్తును వెంబడించేవారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినట్లు, 6వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినట్లు, ప్రభువుతో కలుసుకొనిన వారై ఆయనతో ఏకాత్మైపోయారు. వాళ్ళు పరిశుద్ధాత్మ రాకముందు ఇట్టి సమీప బంధుత్వము వారికి సాధ్యముగా ఉండలేదు. ఎప్పుడైతే పెంతెకొస్తు నాడు మాత్రమే నూతనమైన రీతిగా ఈ గొప్ప ఆత్మీయ అనుభవములు దివ్యముగా సాధించారు. మిమ్మునొక కూటములోనికి చేర్చుకొనగలను, మిమ్మునొక ఆరాధనా స్థలములోనికి చేర్చుకొనగలను, మిమ్ములను మీ సొంత ఇంటిలో చేర్చుకొనగలను, నీళ్లలో మిమ్మును ముంచగలను, నా చేతులు మీ మీద పెట్టగలను గాని క్రీస్తు శరీరమందు అంగముగా మిమ్మును చేర్చుకొనగలనా అని ప్రశ్న వేసుకుంటే ఎవరూ చేర్చుకొనలేరు. కానీ క్రీస్తులో ఏకాత్మగా మిమ్మును ఎవరైనా కలపగలరా? ఎవరునూ కలపగలరు. వల్లిలో కొమ్మయున్నట్లు నేను మిమ్మును క్రీస్తులో నిలుపగలనా? నిలుపలేను. అయితే సమీపముగా క్రీస్తులోనికి మిమ్మును చేర్చగలనా? చేర్చలేను. నా చేత కాదు గాని, ఇంకెవరి చేత కాదు గాని, పరిశుద్ధాత్మ ఒక్కడే ఇంత గొప్ప పని చేయగలడు. ఏ కార్యమైనా ఆయన మాత్రమే చేయగలడనే సత్యాన్ని క్రీస్తును వెంబడించిన వారికి పెంతెకొస్తు నాడు అర్థమైంది. ఇక 5వ విషయానికి వస్తే,
ఇవన్నీ కొంచెం మీకు అర్థం కాకపోయినా కొన్ని విషయాలు తప్పనిసరిగా చెప్పాలి. పెంతెకొస్తు నాడు శిష్యులు క్రొత్త ముద్దయిపోయిరి. ఒకటి, వాగ్దానము చేయబడిన వాడు వచ్చారు. 2, క్రీస్తును వెంబడించిన శిష్యులు వాగ్దానము చేసినట్లు క్రీస్తులో చేర్చబడ్డారు. 3, క్రీస్తు ఆత్మీయమైన శరీరమును సంఘములో శిష్యులు కలుపబడిరి. 4, పెంతెకొస్తు నాడు క్రీస్తును వెంబడించిన వారు ప్రభుతో ఏకాత్మైపోయిరి. 5, పెంతెకొస్తు నాడు శిష్యులు క్రొత్త ముద్దయిపోయిరి. దైవలేఖనములో మనం ఆలోచన చేస్తే పెంతెకొస్తు నాడు శిష్యులు క్రొత్త ముద్దయిపోయిరి. ఈ 5 పాయింట్స్ రాసుకున్నారా క్లియర్గా? లేదంటే మళ్ళా చెప్తాను. 1, పెంతెకొస్తు రోజున జరిగింది ఏమిటి? ఏం జరిగిందండి? 1, వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్ముడు వచ్చేశారు. ఆ రోజు జరిగిన పని. 2, ఆత్మీయమైన శరీరమును సంఘములో శిష్యులు కలుపబడిరి. క్రీస్తు శరీరములో శిష్యులు కలుపబడిరి. 2, క్రీస్తును వెంబడించిన శిష్యులు వాగ్దానము చేసినట్లు క్రీస్తులో చేర్చబడిరి. క్రీస్తులో చేర్చబడిరి. శిష్యులు సంఘములో కలుపబడిరి. 3, 4వది, పెంతెకొస్తు నాడు క్రీస్తును వెంబడించేవారు ప్రభుతో కలుసుకొనిన వారై ఆయనతో ఏకాత్మైపోయిరి. ఏకాత్మైపోయిరి. 5, పెంతెకొస్తు నాడు శిష్యులు క్రొత్త ముద్దయిపోయిరి. క్రొత్త ముద్దయిపోయిరి. దైవోద్దేశం ఇదే, దేవుని యొక్క ఉద్దేశం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ముద్దలో గింజలు ప్రత్యేకముగా కనబడవు. ముద్దలో గింజలు పిండి అయి ముద్దలో కలిసిపోతవి. ముద్ద కలువవలసినదే గాని ఇక గింజలు కనబడవు. పెంతెకొస్తు నాడు శిష్యులు సరిగా వంట అయిపోయి ఈ స్థితికి వచ్చిరని చెప్పుటకు సందేహం లేదు. క్రీస్తు శరీరములో భేదమేమీ లేదు. అంటే యూదులేమి, హెల్లేనీలేమి, దాసులేమి, స్వతంత్రులేమి, పురుషులేమి, స్త్రీలేమి, ఈ భేదము లేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా యేసుక్రీస్తునందు అందరూ ఏమయ్యారు? ఏకముగా ఉన్నారు. అది క్రొత్త ముద్ద. చూడండి, గోధుమలను విడివిడిగా ఉంటాయి, అన్ని కలిపి దంచుతాం, దంచి జల్లిస్తాం, జల్లించి ముద్దగా పిసికి పెడతాం. ఇప్పుడు అక్కడ నా గోధుమ గింజ అని కనపడడానికి ఎక్కడైనా ఆస్కారం ఉందండి? ఆస్కారం ఎక్కడ కనపడదు ఇక. ఎందుకంటే అది నలిగిపోయింది, అది కలిసిపోయింది, అది ముద్దయిపోయింది. ఫలానా చోట ఉన్నది అని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాస్తవాలు మనము తేటగా ఆలోచన చేసి ప్రభువుకు మహిమ ఆపాదించాలి. ఇంకప్పుడు వారిలో భేదం ఏమైనా ఉంటుందా? వారు వీరు తన మన భేదం ఏమైనా ఉందా? లేదు. యూదులని లేదు, హెల్లేనీయులని లేదు, దాసులని లేదు, స్వతంత్రులని లేదు, పురుషులని లేదు, స్త్రీలని లేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా యేసుక్రీస్తునందు అందరూ ఏకముగా ఉన్నారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27, 28 వచనాలు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27, 28 వచనాలు. ఇక 6వ విషయానికి వస్తే,
వారికి కావలసిన శక్తి అప్పుడే అనుగ్రహింపబడును. పైనుండి వచ్చు శక్తి కొరకు యెరూషలేములో నిలిచియుండుడని సెలవు పొందిన వారు నిలిచి ఉండి పెంతెకొస్తు దినమున అంటే ఆదివారమున శక్తి పొందిన వారై బూదిగంతముల వరకు వెళ్ళి సాక్ష్యమిచ్చుటకు బయలుదేరిరి. నిజం కదండి. వారికి కావలసిన శక్తి ప్రభు పనిలో, పరిచర్యలో, పలు ప్రదేశాలలో వారు సాక్ష్యం ఇవ్వడానికి ఆ రోజే అంటే ఆదివారమునని, పెంతెకొస్తు దినమునని, 50వ దినమునని, పునరుత్థానపు దినము ఆదివారం అంటే ఆ దినమునే వారు పైనుండి శక్తి అనగా పరిశుద్ధాత్మ శక్తి, పైనుండి వచ్చు శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి చేత వారేమయ్యారు? వారు ఆ శక్తిని పొందుకొని బూదిగంతముల వరకు వెళ్ళి సాక్ష్యమిచ్చుటకు బయలుదేరారు. లూకా సువార్త 24:49. లూకా సువార్త 24:49. అపోస్తల కార్యాలు 1:8. అపోస్తల కార్యాలు 1:8లోను చేయబడిన వాగ్దానములు నెరవేరెను. ఇక 7వ విషయానికి వస్తే, 7వ విషయం క్రీస్తు సంఘం అప్పుడే జన్మించెను. ఏమండి? క్రీస్తు సంఘం అప్పుడే జన్మించెను. రక్షకుడైన క్రీస్తు సత్రములో పుట్టి పశువుల తొట్టెలో పరుండెను. రక్షకుడైన క్రీస్తు సంఘమైతేనా ఆ మేడ గదిలో పెంతెకొస్తు ఆదివారము నాడు పుట్టాడు. క్రీస్తు పుట్టుక విచిత్రమైనది. సంఘము యొక్క పుట్టుక కూడా విచిత్రమైనదే. అవును కదండి. క్రీస్తు పుట్టుక విచిత్రమైనదే. కన్యక గర్భవతి అయి కుమారుని కనడం అది విచిత్రం అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అంతకుముందు ఎప్పుడు ఎవరు అలాగున కనలేదు. ఆ తర్వాత కూడా ఎవరు కనినట్లు ఆధారాలు లేవు. ఆమె మాత్రమే కనినట్లుగా చూస్తాం. అలాగే సంఘము యొక్క పుట్టుక కూడా విచిత్రమైనది. పరిశుద్ధాత్మ వలన మరియలో క్రీస్తు పుట్టెను. పరిశుద్ధాత్మ రావడము చేత ఆ మన గదిలో క్రీస్తు సంఘము పుట్టెను. ఆ గదిలో క్రీస్తు సంఘము పుట్టెను. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 15వ వచనములో, అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 15వ వచనంలో మొదట మేడ మీదికి పరిశుద్ధాత్మ దిగిన సంగతి చెప్పబడినది. మొదట మేడగది మీదికి పరిశుద్ధాత్మ దిగిన సంగతి చెప్పబడింది. అతను అప్పుడే సంఘము మొదలు పెట్టెనని అర్థమగుచూ ఉన్నది. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 14వ వచనంలో మొదట అను పదము మళ్ళీ కనిపించుచున్నది. అంటే పరిశుద్ధాత్మ రావడము సంఘ ఆరంభము దృఢముగా నమ్ముచూ ఉన్నాం. ఇది వాస్తవికమైన సంగతి. తిరిగి మిమ్మును హెచ్చరించుచున్నానని, పెంతెకొస్తు అనుభవము లేని ఎడల అపోస్తలుల కార్యముల గ్రంథములో వ్రాయబడిన పండుగలు 2వ అధ్యాయం 5వ వచనం మొదలుకొని ఆఖరు వరకు జరగలేనివి. అయితే ముందు శక్తి వచ్చెను, వాగ్దానము చేయబడిన ఆత్మ అనుగ్రహించాను అనే విషయాన్ని మనం కొద్దిగా ఆలోచన చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు.
వేర్వేరుగా నుండిన శిష్యులు క్రొత్త జీవ సంబంధములు సంఘముగాను అవయవముగాను చేర్చబడి అభిషేకము పొందినట్టు ఆత్మతో నిండిన వారైరి గనుక ఇట్టి పని చేయగలిగిరి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1-4 వచనంలో రాసినది మనము గమనిస్తాం. ఆ తరువాత ప్రియులారా 5-13 వచనాలలో ఉన్న సంగతులు మనము గమనించవచ్చు. దానికి ముందు ప్రతి ఒక్కరూ యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి పూర్ణ హృదయముతో ఆయనను మహిమపరచిన ఎడల పరిశుద్ధాత్మ బాప్తిస్మము నింపుదలను ఎరిగిన వాడవై అపోస్తలుల వలె గొప్ప కార్యములు చేయనారంభిస్తారు. అందులో సందేహము లేదు అనే సత్యాన్ని ఆ భాగంలో మనం చెప్పుకోవచ్చు. ఇక 5-13 వచనాలలో అన్య భాషలతో దేవుని మాటలు వివరించుట ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఇంతకీ వచ్చిన వారు యెరూషలేములో కాపురమున్నవారు భక్తిగల యూదులు అనే మాట 9వ వచనం 10వ వచనం 11వ వచనం 9, 10, 11 వచనాలు వారు ఏ దేశముల నుండి వచ్చారో వివరించబడినట్లుగా చూస్తాం. వారు ఏ దేశాల నుండి ఏ దేశాల నుండి వచ్చారో మనం అర్థం చేసుకుంటాం. 17 దేశాల నుండి. అది తూర్పున ప్రస్తుత ఇరాన్ దేశము నుండి, పశ్చిమమున రోమా దేశమునకు వ్యాపించిన దేశాలు ఈ 17 దేశాలు. తూర్పున ప్రస్తుత ఇరాన్ దేశము నుండి పశ్చిమమున రోమా దేశము వరకు వ్యాపించిన దేశాలు. వారు పెంతెకొస్తు పండుగ అనగా వారముల పండుగకు వచ్చిరి. వారు దేనికి వచ్చారు? వారు పండుగకు వచ్చారు. ఇశ్రాయేలీలకు దేవుడు ఏ ఏ పండుగలు ఇచ్చాడని చెప్పుకున్నాం? 7 పండుగలను ఇచ్చాడు అని మనం చెప్పుకున్నాం. లేవియాకాండం 23వ అధ్యాయం 1-4 వచనాల్లో ఏ ఏ పండుగలు ఇచ్చాడు? 7 పండుగలు ఇచ్చాడు. మనము ముఖ్యమైన పండుగలు 3 మనం చెప్పుకున్నాం. ముఖ్యమైన పండుగలు 3 చెప్పుకున్నాం. 1 పస్కా పండుగతో కలిసి వచ్చేది పులియని రొట్టెల పండుగ. 2 వారముల పండుగ. 3 పర్ణశాలల పండుగ. పస్కా పండుగతో వచ్చేది పులియని రొట్టెల పండుగ, వారముల పండుగ, పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలకు ఇశ్రాయేలీలంతా ఎక్కడ ఉన్నా యెరూషలేమునకు కూడి రావలెనని దేవుని ఆజ్ఞ కలదు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 14-17 వచనాలు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 14-17 వచనాలు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16-17 వచనాలు. అందును బట్టి వారముల పండుగ అనగా పెంతెకొస్తు పండుగ. వారముల పండుగ అన్న పెంతెకొస్తు పండుగ అన్న ఒకటి. యూదులంతా యెరూషలేములో కూడిరి. చూడండి, అప్పుడప్పుడు మనవాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. ఎక్కడెక్కడో ఉండగా ఏదైనా పండుగ వచ్చింది అని అంటే అందరూ ఒక చోటకి చేరుకుంటారు. అవునా కాదా? ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన ట్రాఫిక్లు అయిపోయాయి.
పాత సంవత్సరంలో క్రొత్త సంవత్సరంలో పండుగలకు పోయినాడు. ఆ పండుగలకు వాళ్ళు, ఈ పండుగలకు వీళ్ళు కదా. క్రిస్మస్కి తిరిగే వాళ్ళు, న్యూ ఇయర్కి తిరిగే వాళ్ళతో కొంత, ఇక మిగతా పొంగల్ హాలిడేస్ ఇచ్చారని ఆ పండుగలకు తిరిగే వాళ్ళు కొంత. ఏది ఏమైనా రోడ్డు అంతా ₹1000 ఉండే టికెట్ 6000 నుంచి 7000 వరకు పలికిందండి. ఎందుకంటే పండుక్కుంటారని. నిజంగా సంవత్సరం అంతా ఖాళీగా తిరిగిన బస్సులు ఆ పండగలప్పుడు మాత్రం సంపాదించేస్తారంట. ఎందుకంటే పండగలకు పోవాలా, సొంత వాళ్ళకి పోవాలా, అందరూ కలుసుకోవాలా, సంతోషించాలి, ఇలాంటి ఆలోచన ఉంటారు. సరే, యూదులంతా యెరూషలేములో వారు కూడుకుని ఉన్నారు. యెరూషలేములో యూదులంతా వారు కూడుకుని ఉన్నారు. వారు దేవాలయములో పండుగ చేయుచుండిరి. వారు దేవాలయములో పండుగ చేస్తూ ఉన్నారు. శిష్యులేమో మేడగదిలో ఉండి దేవునిని ప్రార్థించుచూ ఉన్నారు. అర్థమైందండి? వారేమో దేవాలయములో పండుగ చేస్తున్నారు యూదులు. శిష్యులేమో మేడగదిలో ఉండి దేవుణ్ణి ప్రార్థించారు. దేవాలయము దగ్గర యూదులు పశువుల బలులను అర్పించుచూ ఉండేది. అయితే మేడగదిలో శిష్యులు పశువులను అర్పింపలేదు గాని తమ్మును తామే వారు దేవునికి అర్పించుకొనిరి. దేవాలయములో బలులను అర్పించే వారు వేల కొలది బలులను ఆచార రీతిగా అర్పించుచున్నారు గాని వారిలో ఆత్మీయత లేదు. గనుక దేవుడు ఆ బలులను అంగీకరించలేదు అని ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయం 21 నుండి 24 వచనాలలో చూస్తాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు. అయితే మేడగదిలో శిష్యులు ప్రభు చెప్పిన మాట ప్రకారం ఆయన ఏం చెప్పాడు? మొదటి అధ్యాయం 4-5 వచనాలు. లూకా సువార్త 24-48 వచనాల్లో ప్రభు వాగ్దానము కొరకు కనిపెట్టి ప్రార్థించుచూ ఉండిరి. వారు కనిపెట్టి ప్రార్థించుచూ ఉండగా దేవుడు వారి ప్రార్థనను ఆలకించాడు. అప్పుడు ఆకాశం నుండి శబ్దము వచ్చెను. 2వ వచనం, 3వ వచనం, 6వ వచనం. 2వ వచనం, 3వ వచనం, 6వ వచనం. ఈ శబ్దము కలుగగా దేవాలయములో బలులు అర్పించు వారందరూ పరిగెత్తుకుంటూ మేడగది వద్దకు వచ్చారండి. వేల మంది కూడిరి అని మనము చూస్తాం. అపోస్తల కార్యాలు 2:4లో పరిశుద్ధాత్మ అప్పుడు వాయువుగాను అగ్నిగాను వచ్చినట్టు కనిపించుచూ ఉన్నది. వాయువుగా అగ్నిగా వచ్చినట్టు మనకు కనిపించుచున్నది. ఆత్మశక్తి చొప్పున ఆవేశమందు తాము నేర్చుకొనిన భాషలలో కూడా అపోస్తలులు మాట్లాడసాగిరి. ఈ భాషలను గురించి కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. ఏది? వారు మాట్లాడిన భాషలను గురించిన సంగతులు మనము తెలుసుకుందామండి. వారు మాట్లాడిన భాషలను గూర్చిన సంగతులు మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఆ సంగతులు ప్రభు చిత్తమున తర్వాత వర్తమానములో మనం విందాం. కాబట్టి ఏది ఏమైనా ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని తేటగా మనము గుర్తిస్తే పరిశుద్ధాత్మ దిగి రావడం, వారేమో బలులు దేవాలయములు అర్పిస్తున్నారు, వీరేమో మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. గొప్ప శబ్దము రాగా వారందరూ ఆ స్థలానికి వచ్చారు. వచ్చిన సమయములో పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో
మాటలాడసాగిరి. మాటలాడసాగిరి. ఆ మాట్లాడినప్పుడు ఏం జరిగిందనేది, ఏ ఏ భాషలతో మాట్లాడారనే విషయాలు తర్వాత పాట విందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఎంతో గొప్ప దేవుడు, మహిమగల దేవుడు, ప్రభావము గల దేవుడు, సాటి లేని దేవుడు. మీ లేఖనాల వెలుగులో వాస్తవిక సత్యాలు అర్థం చేసుకుని మీకెంతో మహిమ తెచ్చుటకు మమ్మను మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిన సమయములు ఏమేమి జరిగిందో వివరాలు తేటగా మేము వినడానికి కృప చూపారు. మా ప్రభువా, మేమందరం ఆత్మచేత నింపబడిన వారమై, మా ప్రభువా సారిసారికి నింపబడిన వారమై, శక్తిని పొందుకొని మీ కొరకు అనేక స్థలాలకు వెళ్ళి మిమ్మును ప్రకటన చేసేవారిగా మమ్మను మీరు సిద్ధపరచమని, తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, వాస్తవికమైన సత్యాలు తేటగా అర్థం చేసుకున్నారని నేను నమ్ముచున్నాను. నా రికార్డింగ్ ఆఫ్ చేయండి.